మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దగ్గర బంధు అయినటువంటి అర్జున్ రెడ్డిని పోలీసులు ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే మొన్నటి రోజున శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆయనకు నోటీసులు ఇచ్చారో ఈరోజు గుడివాడ పోలీసులు గుడివాడ విచారణ నిమిత్తం వచ్చిన వెంటనే అరెస్ట్ చేయడం జరిగింది. మరి మొత్తానికి ఇదే అరెస్టుకు సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం అర్జున్ రెడ్డిని అరెస్ట్ చేశారంట. మొన్న చూసేమో నోటీసులు ఇచ్చిన విషయం మనందరం కూడా చర్చించుకున్నాం. ఇప్పుడు చూస్తే అరెస్ట్ చేశారంట. ఏమంటారు? ఇక్కడ సోషల్ మీడియాలో వాళ్ళు ఈ నీచంగా పోస్టులు పెట్టడం, ఫోటో మార్ఫింగ్లు కానివ్వండి. ఇతను 2024 ఎలక్షన్ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే ఇంకా పారిపోయాడు. అప్పటి వరకు విచ్చలవిడిగా ఇష్టానుసారంగా ఎవడైతే నాకేంటి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి మీద, అంటే కుటుంబ ప్రభుత్వం అధికారంలో వచ్చా కూడా కొన్ని రోజులు ఉన్నట్లున్నాడు అతను. వీళ్ళ మీద ఫోటో మార్ఫింగ్లు కానివ్వండి, కేసులు ఇవన్నీ పోస్టులు కానివ్వండి పెట్టాడు. తర్వాత ఎక్కడ మరి అరెస్ట్ అవ్వాల్సి వస్తా భయంతో తోక ముడిచి పారిపోయాడు. మరి మొన్న చూసాం, ఒక 5 days బ్యాక్ మనం చెప్పుకున్నట్లున్నాం, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ముందస్తుగా ఆయన లాయర్లను పిలిపించుకున్నాడు. అక్కడ ఇమిగ్రేషన్ అధికారులు సూచనల మీదకు గుడివాడ పోలీసులు వచ్చేసి అతనికి A41 నోటీసులు ఇచ్చారు. అన్నీ జరిగిన తర్వాత విచారణకు హాజరైన సందర్భంలో అరెస్ట్ చేయటం. ఇక్కడ ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి రోడ్డు మీదకి వచ్చేసి అమ్మో కూటమి ప్రభుత్వం, అయ్యో కూటమి ప్రభుత్వం ఏదో చేస్తుంది, ఇంకేముంది, ప్రజలకి అన్యాయం జరిగిపోతుందని అరుస్తున్నారు కదా. మీరు అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 24 దాకా ప్రజలకు ఏం న్యాయం చేశారో ఒకసారి చెప్పండి. ఈ రోజున ఎంతమంది జీవితాలు సర్వనాశనం అయిపోవడానికి మీరు కారణమయ్యారో చెప్పాలి. వాళ్ళందరినీ కూడా, యువతని పక్కదారి పట్టించే ప్రయత్నంలో వీళ్ళు ఎన్ని విధాలుగా వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేశారు. ఒకటో రెండో చెప్పుకుంటూ వెళ్తే గంజాయి కానివ్వండి, డ్రగ్స్ కానివ్వండి, ఈ మాదక ద్రవ్యాలు రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి విచ్చలవిడిగా ఏరులై పారించిన ఈ కల్తీ మద్యం కానివ్వండి, పిల్లల దగ్గరకు వెళ్ళేసి పవన్ కళ్యాణ్ గారు పెళ్లిళ్ళ గురించి మాట్లాడే విధానం, అదేమంటే మాట్లాడితే అంటాడు ఈ రోజున సాక్షాత్ ఒక మహిళా సీఎం అని మాట్లాడాడు ఆయన సీఎంగా ఉన్నప్పుడు. ఇట్లాంటి వైఖరి, ఆయనకి ఆలోచన సరిగ్గా లేదా లేకపోతే ఆలోచన లేని వాళ్ళు ఆయన సలహాలు ఇస్తారా తెలియని పరిస్థితి అనమాట ఆ రోజున. ఈ రోజున వచ్చేసి రోడ్ల మీదకి మాట్లాడే దానికి, గతంలో వాళ్ళ ప్రభుత్వం చేసిన దానికి ఒక్కసారి పోల్చుకుంటే మనం ఏం చేసాం, మనం అనటానికి అర్హత ఉందా లేదా అనేది ఆయన ఆలోచించుకోవాలి. ఓకే, అయితే ఈయన మీద కేసులు నమోదైన వెంటనే విదేశాలు పారిపోయి మొన్ననే రావడం జరిగింది అంటున్నారు. అసలు పారిపోవాల్సినంత అవసరం ఏంటంటారు? ఇక్కడ ఒకటేనండి, తప్పు చేసామని చెప్పి తెలుసు, చేస్తున్నామని చెప్పి తెలుసు, ఎంత నీచంగా పదాలు యూజ్ చేస్తున్నామో తెలుసు, ఎలాంటి వ్యక్తుల ఫోటోలు మనం చేస్తున్నాం అనేది కూడా తెలుసు. అన్నీ తెలిసి తప్పు చేసినప్పుడు ఏదో ఒక రోజు శిక్ష అనుభవించాలి కదా. మరి ఆ శిక్ష పడుతుందని చెప్పి తెలిసినప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆడపిల్లల జోలికి ఎవరైనా వచ్చినా, సోషల్ మీడియాలో ఇట్లాంటి నీచమైన పోస్టులు పెట్టినా మీకు అదే చివరి రోజు. మరి దానికి మీరు చాలా అంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ఎన్నో సందర్భాల్లో వార్నింగ్ ఇవ్వటం, జాగ్రత్తగా ఉండమని చెప్పటం మనం విన్నాం. మరి అలాంటి పరిస్థితుల్లో గతి లేక, గత్యంతరం లేక, చేసిన తప్పుల నుంచి తప్పించుకోలేక జగన్మోహన్ రెడ్డికి అతి సమీప బంధువు, బాబాయ్ మనవడే ఏదో అంటున్నారు, మరి ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నాడో పారిపోవటం జరిగింది. కేవలం తప్పు చేయటం, దొరికిపోతాము, ఈ తప్పులు ఎదురిగి కప్పిపుచ్చుకోవడానికి కుదరని పరిస్థితి. క్లియర్గా ఉన్నాయి అన్నీ కూడా సాక్ష్యాధారాలు, కేసులు చాలా చోట్ల రాష్ట్రంలో నమోదయ్యి ఉన్నాయి. ఏం చేయాలో పాలుపోక మరి ఈ రోజున మద్యం కుంభకోణంలో ఎంతమంది ఎన్ని దేశాలకు పారిపోయి ఉన్నారో కూడా చూస్తున్నాం. అదే దారిలో ఈయన కూడా వెళ్ళాడు. సజ్జల భార్గవ రెడ్డి పరిస్థితి అసలు సోషల్ మీడియా కోఆర్డినేటర్, అతని గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఇతను కూడా అతని కిందే పనిచేస్తానని చెప్పి చెప్పుకున్నా, అంటే మేబీ కలిసి అనుకుంటా బహుశా. మరి ఈయన అరెస్ట్తో సజ్జల భార్గవ రెడ్డి ఏం పరిస్థితి? ఈ అర్జున్ రెడ్డి, భార్గవ రెడ్డి వీళ్ళిద్దరు కలిసి ఈ తంతంతా నడిపించారనేది మనం చాలా రోజులు చెప్పుకున్నాం. కానీ భార్గవ రెడ్డి విషయంలో సాక్షాత్తు సుప్రీంకోర్టే నువ్వు ఏం చేశావు, ఏ ఉద్దేశంతో చేశావు, ఏం ఆలోచనలు మనసులో పెట్టుకొని ఇట్లాంటివన్నీ కూడా మీరు పోస్టులు కానివ్వండి, ఆ స్క్రిప్ట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా విచ్చలవిడిగా సోషల్ మీడియాలో చేశారు అన్నదానికి గట్టిగా మొట్టుకాయలేసింది. అయినా కూడా ఏమాత్రం మాకు సంబంధం లేదని చెప్పి స్వయాన ఆయన తండ్రి, ఎవరు భార్గవరెడ్డి తండ్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మా అబ్బాయికి ఏం సంబంధం అని చెప్పిన మాట్లాడిన సందర్భాలు కూడా మనం చూసాం. అంటే వీళ్ళు తప్పులు చేయటం, తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేయటం, ఇంకా అసలు మాట మేము అది చెయ్యలేదని చెప్పేసి బొంకటం, ఎన్ని రకాలకైనా వీళ్ళు తెగించేశారు. ఏ విధంగానైనా సరే మాట్లాడతారు. మరి ఇట్లాంటి వ్యక్తులను ఈ రోజున ఈ భార్గవరెడ్డి అనే వ్యక్తి మీద మరి ఎందుకు వదిలిపెడుతున్నారు, ఇంకా అతను బయటే ఎందుకు ఉంటున్నాడు, ఇంకా ఇట్లాంటి వ్యక్తులను ఎందుకు ప్రోత్సహిస్తున్నాడంటే కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనుకుంటున్నారా, లేదు ఇట్లాంటి విషయాల్లో చేతగాని ప్రభుత్వాన్ని ప్రజలు
ఆలోచిస్తున్నారా అంటే అక్కడ దాకా తెచ్చుకోకూడదు. ఈ రోజున ఇట్లాంటి వ్యక్తుల్ని తగిన శిక్ష విధించాలి. ఏదైనా ఒక తప్పు చేస్తే దాని పర్యవసానం చాలా కఠినంగా ఉండిద్ది, దారుణంగా ఉండిద్ది. జీవితంలో ఏదైతే మనం ఒకటి ఆశించి లేకపోతే ఒక మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటాం, అట్లాంటి వాటన్నిటికి కూడా మనం దూరం అవ్వాలి. మన బోర్గడ్డ నీళ్ళు చెప్తున్నాడు కదా, నా భార్య గుర్తొచ్చింది, నా బిడ్డలు గుర్తొచ్చాడు, నా పేరెంట్స్ గుర్తొచ్చారని. మరి అదే భార్యల్ని అదే బిడ్డల్ని నువ్వు అన్నప్పుడు నీకు తెలియదా? ఎంత నీచంగా నీ పిల్లల్ని తెచ్చి నాకు అప్పచెప్పు అంటాడా అనొచ్చా అసలు ఆ మాట? అప్పుడేమో జగన్ అన్న ఉన్నాడు నా వెనకాల, నేను ఏదైనా మాట్లాడతాను, ఎవరినైనా సరే అరగంటలో లేపేస్తానని మాట్లాడాడు. తర్వాత పోలీసులు తీసుకెళ్ళి బాబు నువ్వు మాట్లాడిన మాటలు చాలా తప్పు, మరి దానికి శిక్ష అనుభవించాలి అన్నప్పుడు అందరూ గుర్తొచ్చారు. నీకే పేరెంట్స్ ఉన్నారా, నీకే బిడ్డలు ఉన్నారా, నీకే భార్య ఉందా? మరి మీరు ఇంకొకరి గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళకి భార్య ఉంది, వాళ్ళకి బిడ్డలు ఉన్నారు, వాళ్ళకి తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు ఇంకా సొసైటీ కోసం పాటుపడే వ్యక్తులు. మరి సొసైటీ కోసం, ప్రజల కోసం, రాష్ట్రం కోసం, రాజధాని కోసం, ప్రతి ఒక్కరి కోసం వాళ్ళు రాత్రింబవళ్ళు కష్టపడుతూ కనీసం పిల్లల గురించి కూడా ఆలోచించకుండా, మరి ఫ్యామిలీ గురించి ఏ రోజు కూడా వాళ్ళు కొంచెం కూడా టైం పెట్టకుండా రాష్ట్రం గురించి పెట్టే వ్యక్తుల గురించి మీరు అంత నీచంగా మాట్లాడినప్పుడు మరి మిమ్మల్ని పాపభీతితో వదిలేయాలా? మీకు సంఘనీతి లేదు, పాపభీతి లేదు. మరి ఇలాంటి సంఘనీతి లేని వ్యక్తుల్ని సంఘం నుంచి బహిష్కరించాలి. ఇక్కడ కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. ఖచ్చితంగా దాన్నే ప్రజలు హర్షిస్తారు. థ్యాంక్ యూ. నమస్తే. Please subscribe to Leo News for more videos.